ఇప్పుడు రాజధానికి సంబంధించి కూడా భారీ వర్షాలు అక్కడ ముంచెత్తాయి. దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇవాళ కూడా ఉరుములు మెరుపులతో కూడిన హెవీ రెయిన్స్ అక్కడ పడతాయని రెడ్ అలర్ట్స్ ను జారీ చేసింది ఐఎండీ. ప్రజలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిన్న ఉదయం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. సంగం విహార్, NH9 అండర్ పాస్ వంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల ఎఫెక్ట్ విమానాల రాకపోకలపైన పడింది. పలు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వగా మరికొన్ని లేట్ గా నడుస్తున్నాయి. మరికొన్నిటిని దారి మళ్లించారు అధికారులు. రాబోతున్న 2 రోజుల పాటు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని రాబోతున్న 2 రోజుల పాటు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ను జారీ చేసింది ఐఎండీ. ఢిల్లీలోనే కాకుండా ఉత్తరాఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా హెవీ రెయిన్స్ కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఢిల్లీలో కూడా సిచ్యువేషన్ దాదాపు అలానే కనిపిస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, అక్కడ పూర్తిగా అండర్ పాసెస్ లో వాటర్ నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ వాటర్ ను బయటకి తోడేసే పని ఎక్కడి వరకు వచ్చింది? అండ్ ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సటాజ్, నిన్నటి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమే. మరోవైపు రహదారులు కూడా నీటితో నిండిపోయాయి. ఆ నీటిని జనరేటర్ల ద్వారా, అంటే కొంత డ్రైనేజీ సిస్టమ్ అనేది మూసుకుపోవడంతో జనరేటర్ల ద్వారా రోడ్లపై ఉన్న నీటిని తోడే ప్రయత్నం చేస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. దానిలో భాగంగానే ఇటు కరోల్ బాగ్ కానీ, ITO మెయిన్ రోడ్, ఇటు కనాట్ ప్లేస్ ఇన్నర్ సర్కిల్లో కూడా రోడ్లపైన భారీగా నీరు నిలిచిపోయింది. ఇటు ఫిరోషా రోడ్డు, ఎంపీ క్వార్టర్స్ ఉండే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలుగా రోడ్లన్నీ కూడా డౌన్ ఉండడంతో అక్కడ కూడా ఫిరోషా రోడ్లో కూడా నీరంతా కూడా రోడ్లపై నిలిచిపోయింది. అంటే నిన్న కంటిన్యూగా 2-3 గంటల పాటు భారీగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురిసింది. నిన్న కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే భారీ వర్షం కురుస్తున్నాయి. దానిలో భాగంగానే ఇటు ఎన్సీఆర్ పరిధిలో, నేషనల్ క్యాపిటల్ రీజియన్, కేవలం ఒక ఢిల్లీలోనే కాదు, ఇటు పక్కనే ఉన్న హర్యానా గుర్గాం కానీ, మరో పక్కనున్న ఉత్తరప్రదేశ్ నోయిడా పరిసర ప్రాంతాలు, గజియాబాద్ లో కూడా భారీగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు కూడా కంప్లీట్ గా జలమయమై ఉదయం సమయంలో ఆఫీసులకు గత సంవత్సరం, ముందు సంవత్సరం కూడా చూసాము. పూర్తిగా కూడా అక్కడ అండర్ పాస్లు, రోడ్లు పూర్తిగా నీళ్ళలో మునిగిపోవడం. దాని కారణంగా అక్కడ ఉద్యోగస్తులు వాళ్ళ జాబ్స్ కు వెళ్ళడానికి, స్కూల్ పిల్లలు వాళ్ళ స్కూళ్లకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే అప్పట్లో సెలవులు ఇచ్చారు. ఈసారి కూడా అట్లానే జరిగే అవకాశాలు ఉన్నాయా శివ? అంటే కంటిన్యూగా ఇదే విధంగా కనుక కంటిన్యూగా వర్షం ఉంటే కనుక, భారీ వర్షపాతం నమోదైతే, కంటిన్యూ 1 వీక్ కనుక నమోదైతే కనుక ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ తాత్కాలికంగా అయితే రెగ్యులర్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి, ఫిజికల్గానే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఉదయం సమయంలో కరెక్ట్గా స్కూల్ 7 నుంచి 8 మధ్యలో అందరూ కూడా స్కూల్కి వెళ్తుంటారు. ఆ సమయంలోనే వర్షం కూడా బాగా కురుస్తోంది. మరి మధ్యాహ్నం ఇక్కడ ఢిల్లీలో మధ్యాహ్నం వరకు స్కూల్స్ ఉంటాయి, 2 గంటల వరకే. అప్పుడు కరెక్ట్గా మళ్ళీ స్కూల్ అయిన టైంలో కూడా వర్షం భారీగా కురుస్తోంది. దానివల్ల కొంత స్కూల్స్కు ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్స్ తరచుగా ఆన్లైన్ క్లాసులు పెట్టేవి గతంలో. కానీ ఇప్పుడు ఆ దిశగా కూడా దృష్టి సారించే అవకాశం అయితే ఉంది. కానీ ప్రజెంట్ చూసుకుంటే కనుక మరో 2 రోజుల పాటు భారీ వర్షం నమోదైంది అనేది భారత వాతావరణ శాఖ చెప్తుంది. రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇటు ఢిల్లీతో పాటు ఇటు ఉత్తర భారతదేశంలో కూడా ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. భారీగా వర్షం కురుస్తుంది. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దనేది కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. జనజీవనం స్తంభించిపోతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ ఢిల్లీలో కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలను కూడా, అంటే ఒకవైపు నీరు నిలవకుండా ఉండే విధంగా కూడా ఎక్కడికక్కడ జనరేటర్లను ఏర్పాటు చేసి డ్రైనేజ్ వ్యవస్థను కూడా మొత్తం సరిచేసి ఎక్కడ కూడా డ్రైనేజీకి డస్ట్ అనేది, చెత్త అనేది ఉండకుండా ఏర్పాట్లు చేస్తుంది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. మరోవైపు జనరేటర్లను కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని కూడా తోడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రెగ్యులర్గా, అంటే కంటిన్యూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లపై నీరు అనేది ఎక్కువగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సటర్. థ్యాంక్ యూ శివ. మొత్తానికి మీరు అక్కడ రోడ్స్ కి సంబంధించిన ఫోటోస్ కూడా చూసారు. స్కూల్ బస్సులు మధ్యలోనే ఆగిపోయిన విజువల్స్, కార్లు సగానికి సగం నీటిలో మునిగిపోయిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీలో ఇదే ఫస్ట్ టైం కాదు, ప్రతిసారి కూడా వర్షాకాలంలో సిచ్యువేషన్స్ ఇలానే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ అండర్ పాస్ లో పూర్తిగా నీరు నిలిచిపోవడం కారణంగా గతంలో ఇటు స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన రోజులు కూడా మనం చూసాం. అయితే రైట్ నౌ రెడ్ అలర్ట్ కారణంగా అక్కడ సేమ్ అదే సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. జనరేటర్ సహాయంతో అక్కడ వర్షపు నీరును అక్కడ నుండి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాము ఈ రెడ్ అలర్ట్ ఎప్పటి వరకు కొనసాగుతోంది. అక్కడ ప్రజలు ఇబ్బందులు పడకుండా గవర్నమెంట్స్ ఎట్లాంటి చర్యలు తీసుకొని ముందుకు